ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ తిరస్కరించారు. సీఈసీ వ్యవహార శైలి పక్షపాతంగా ఉందని, ఉద్దేశపూర్వకంగా ఎన్నికల అక్రమాలపై విచారణను అడ్డుకుంటున్నారని, అలాగే ఓటర్ల తొలగింపునకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్ష సభ్యులు అభియోగాలు మోపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం విపక్షాలు ఈ నోటీసులు అందజేయగా నిశితంగా పరిశీలించిన స్పీకర్, చైర్మన్లు జడ్జెస్ యాక్ట్ 1968 కింద తమకున్న అధికారాలను ఉపయోగించి వీటిని అడ్మిట్ చేయడానికి నిరాకరించారు. ఈ మేరకు లోక్సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్ వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేశారు. రాజ్యసభలో 63 మంది, లోక్సభలో 130 మంది విపక్ష సభ్యులు సంతకాలు చేసిన ఈ నోటీసులను మార్చి 12వ తేదీన అందజేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో అధికార బీజేపీకి అనుకూలంగా సీఈసీ వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ నోటీసులను తిరస్కరించినట్లు పార్లమెంటరీ వర్గాలు స్పష్టం చేశాయి.